నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సిలైస్ కి డిప్యూటీ జనరల్ డేవిడ్లు మంగళవారం తాడేపల్లిలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు। జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు। సోలార్ తో పాటు పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఉన్న అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది। మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఆస్ట్రేలియన్ కాన్సులేట్ ప్రతినిధులకు వివరించారు। దీంతో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీలో ఉన్న అపార అవకాశాలను చర్చించారు। తెనాలిలో దళిత మైనారిటీ యువకులపై పోలీసులు జరిపిన దుశ్చర్యపై అద్దంకి పట్టణంలోని దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। ముందుగా అంబేద్కర్ భవనం నుంచి బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా దళిత పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళిత మైనారిటీ యువకులపై దాడులకు దిగడం, ప్రజల సమక్షంలో నడి రోడ్డుపై 3rd డిగ్రీ ఉపయోగించి లాఠీలతో చితకబాదటం జరిగిందన్నారు। ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని నాగేంద్రం డిమాండ్ చేశారు। బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు। రాష్ట్రంలో దళితులు మైనారిటీలు అంటే ప్రభుత్వానికి అధికారులకు ఇంత చిన్న చూప అంటూ ప్రశ్నించారు। దీనికి తోడు పోలీసులకు ఉన్నత స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు సమర్థించడం ఏంటి అని నాగేంద్రం మండిపడ్డారు। రామన్ నాయక్ మరియు రమేష్ బాబు అనేవాళ్ళు తెనాల్లో రౌడీ షీటర్ల పేరుతో తెనాలి అయితే నగర వద్ద నడి రోడ్డుపై బహిరంగంగా లాఠీ చార్జ్ చేసి దాడి చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారు। అదేమంటే వాళ్ళు గతంలో కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేశారన్నారు, కానీ ఆ హత్యాయత్నం చేశారని ఆధారాలు లేవు। ఒకవేళ హత్యాయత్నం చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలి, పోలీసులకు శిక్షించే అధికారం లేదు, కోర్టు శిక్షించాలి, కానీ పోలీసులు కాదు కదా బహిరంగంగా। అంటే తెలుగుదేశం అంటే తాలిబాన్ అంటే ముస్లిం కంట్రీస్లో వాళ్ళు బహిరంగ ఉరి శిక్ష చేస్తారు। అవినీతికి పాల్పడినా ఎవరిని అత్యాచారం చేసినా బహిరంగ ఉరి చేస్తారు, బహిరంగమైన శిక్షలు ఉంటాయి। భారతదేశంలో శిక్షలు లేవు। హోంమంత్రి అనిత గారు ఇటీవల ఒంగోలులో వీరయ్య చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని యువ నాయకుడిని చంపితే అర్ధరాత్రి 1 ఒంగోలు వచ్చారు, కానీ వాళ్ళ ఊరిని హంతకులు మొత్తం కూడా కిరాహంతకులు కూడా ఉన్నారు। వాళ్ళ ఊరిని కూడా నడి రోడ్డు మీద కొట్ల, అమ్ముడు బోర్డు తీసుకెళ్ళి కొట్టలేదు, ఒంగోలు కూడా నడి రోడ్డు మీద కూడా కొట్ల, గౌరవప్రదంగా ముసుగులు వేసి వాళ్ళ ముఖాలు కూడా చూపించకుండా గౌరవంగా రాజ్యసభ మెంబర్లాగా వాళ్ళని మీడియాకు చూపించారు, కానీ వాళ్ళ ముఖాలు కూడా చూపించాలి అంటే చట్టం అని చెప్తున్నారు। అంటే ఈ చట్టం తెనాలి విషయంలో అమలు కాదా? తెనాలి విషయంలో కూడా అమలు అవుతుంది కదా, చట్టం అందరికీ ఒక సమానమే కదా। మళ్ళీ అత్యధిక గంజాయి అంటున్నారు, అలా గంజాయి ఎక్కడ దొరుకుతుంది? గంజాయిని కంట్రోల్ చేయని వాళ్ళు మీరు హోంమంత్రి పోలీసులు ఏం చేస్తున్నారు? గంజాయి తాగుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు। గంజాయి విశాఖపట్నం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంటే కంట్రోల్ చేయలేని హోంమంత్రి రాజీనామా చేయాలి। గంజాయి ఆంధ్ర రాష్ట్రంలోకి ఎలా వస్తుంది? ఇప్పుడు గతంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి అధికారులను కొట్టారని అప్పుడు గతంలో ఈయన వైసీపీ డీజీపీ కాబోయే సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు, రఘురామకృష్ణరాజుని కొట్టడం నేరం అని। ఇప్పుడైతే తెనాలి యువకులను కొట్టడం కూడా నేరం కదా, నేరం చేస్తే మీరు కోర్టుకు పెట్టండి, పోలీసులకి ఎవరిని శిక్షించే అధికారం లేదు। అంటే హత్యలు ఎన్కౌంటర్ చేస్తారు, పోలీసు చంపుతారా? మీరు చంపే అధికారం పోలీసులకు లేదు, శిక్షించే అధికారం పోలీసులకు లేదు। శిక్షిస్తే తప్పేందంటే ఇప్పుడు అందరినీ శిక్షించాలిగా, ప్రతి కేసులో ముద్దాయిలను తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టాలి కదా, కొట్టడం లేదు కదా, అరెస్ట్ చేస్తున్నారు, కోర్టులు శిక్షిస్తాయి కానీ పోలీసులకు శిక్షించే అధికారం లేదు। ఇది హోమ్ మినిస్టర్ జ్ఞానం లేనిది, అంటే చట్టం లేని పరిధిలో మాట్లాడుతున్నారు, కానీ హోంమంత్రి అనే వాళ్ళు పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి, చట్టాలను అమలు చేయడానికి పోలీసులు ఉన్నారు, కానీ ఒక్క తోకనోపాలు కానీ కుక్కనోపకూడదు, పోలీసులు శిక్షలు వేయకూడదు, కోర్టులు శిక్షలు విధించాలి। కాబట్టి హోంమంత్రి అనిత ఈ కేసులో తెనాలి యువకులను అందులో ఒకతను హైకోర్టు లాయరు, ఇప్పుడు మాకు సంబంధం అంటున్నారు, ఈ సానుభూతి
కోసం కానిస్టేబుల్ ఎస్సీ, వాళ్ళ భార్య బీసీ, అన్యాయం జరిగింది అంటున్నారు. డాక్టర్ సర్టిఫికేట్ లేదు, వాళ్ళు గంజా తాగినట్టు సర్టిఫికేట్ లేదు. ఇటీవల ఒంగోలు 2 టౌన్లో కూడా సిఐ మీద తాగి కొందరు యువకులు దాడి చేశారు. వాళ్ళు కేసు పెట్టి జైలుకి పంపారే కానీ వాళ్ళ మీద దాడి చేయలేదు పోలీసులు, నటుడి మీద శిక్షించలేదు. శ్యామిల్ అన్న వాయిస్ ఇక్కడ ఇస్తారన్న, ఇక్కడ తీసుకోండి కనుక్కోసారి. ఖండించండి హోమ్ మినిస్టర్ అనిత వ్యాఖ్యలను, ఖండించండి హోమ్ మినిస్టర్ అనిత వ్యాఖ్యలను, రాజీనామా చేయాలి తెనాలి మంత్రి నాదెళ్ల మనోహర్ వెంటనే, రాజీనామా చేయాలి తెనాలి మంత్రి నాదెళ్ల మనోహర్ వెంటనే, సస్పెండ్ చేయాలి తెనాలి సిఐలను వెంటనే, సస్పెండ్ చేయాలి అనిత వ్యాఖ్యలను, ఖండించండి హోమ్ మినిస్టర్ అనిత వ్యాఖ్యలను, దళితులపై దౌర్జన్యం చేసిన తెనాలి సిఐలను వెంటనే సస్పెండ్ చేయాలి సిఐలను వెంటనే, సస్పెండ్ చేయాలి తెనాలి సిఐలను వెంటనే, రాజీనామా చేయాలి తెనాలి మంత్రి నాదెళ్ల మనోహర్ వెంటనే చేయాలి. తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు, తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు, సస్పెండ్ చేయాలి తెనాలి సిఐలను వెంటనే, చేయాలి తెనాలి సిఐలను వెంటనే, రాజీనామా చేయాలి తెనాలి మంత్రి నాదెళ్ల మనోహర్ వెంటనే. యువత భవిష్యత్తును, కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ కు బానిసైన వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఉన్నాయని, అవసరమైన వారు 1972 నంబర్కు కాల్ చేయాలని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. ఈగల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ నందు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సిఐ సుబ్బరాజు హాజరై వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కడైనా గంజాయి, మత్తులో అసాంఘిక శక్తులు మహిళలపై హింసకు పాల్పడుతున్నా, గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నా వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. నేటి కాలంలో యువత చిన్న వయసులోనే డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు వారి పిల్లల కదలికను గమనిస్తూ ఉంటూ చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు. మత్తు పదార్థాల వలన యువత శారీరకంగా, మానసికంగా బలహీన పడిపోతున్నారని, మత్తు పదార్థాలు సరఫరా చేసినా, అమ్మినా, సేవించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సిఐ హెచ్చరించారు. డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా కొనాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఈగల్ అనే సంస్థ ద్వారా మరియు దానిలో భాగమైన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దయచేసి ఎవరు కూడా డ్రగ్స్కి అలవాటు పడవద్దు, మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దయచేసి ఎవరైనా మీ ప్రాంతంలో కానీ, మీ ఇళ్ళ దగ్గర కానీ, మీకు తెలిసిన ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ డ్రగ్స్ కానీ అలవాటు పడి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్న క్రమంలో గమనించినట్టయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే వారు తగిన చర్యలు తీసుకుంటారు. అటువంటి వారికి కూడా మన జిల్లాలోనే చిన్నగంజ దగ్గర ఎడిక్ట్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో వారికి చికిత్స కానీ, కౌన్సిలింగ్ కానీ నిర్వహించి ఆ డ్రగ్స్ బారిన పడకుండా వారిని ఆ డ్రగ్స్ బారిన నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి ఎవరైనా అలాంటి వారు ఉంటే 1972 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వారి సమాచారం ఇచ్చినట్టయితే వారికి ఈ డిపార్ట్మెంట్స్ అయిన ఈగల్ సంస్థ తరఫున ఎడిక్ట్ సెంటర్ ద్వారా వారి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. గమనించగలరు. డ్రగ్స్ అనేది అలవాటు పడకూడదండి. పడితే ఆ జీవితం కొలాప్స్ అవుతుంది. దయచేసి తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నా లేదా పనులు చేయడానికి వెళ్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా గమనించుకుంటున్నారు. గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మాదక ద్రవ్యాలు కానీ ఆడపడినట్టయితే చాలా కష్టతరంగా ఉంటుంది. వాళ్ళ జీవితం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక ఎలా ఉంది, వారు ఏం పనులు చేస్తున్నారు అని గమనించుకుంటూ ఉంటే వాళ్ళ క్రమశిక్షణలో వాళ్ళ అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి పేరెంట్స్ కూడా ఈ విషయాలు గమనించి ఎవరు కూడా డ్రగ్స్కి అలవాటు కాకుండా, మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి అలవాటు కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని
ఉద్దేశించి మీరందరూ కూడా గమనించి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీ ప్రాంతంలో ఎవరైనా మీ దగ్గరలో ఎవరైనా అలవాటు పడినా వారి వివరాలు మాకు తెలియజేసినా వారికి కౌన్సిలింగ్ ద్వారా వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఒక నిమిషం సార్, అలానే ఉన్నాం. సకాలంలో వర్షాలు పడుతుండటంతో 2025 ఖరీఫ్ సీజన్ అనేది త్వరగానే ప్రారంభమైందని, రైతాంగం అంతా వ్యవసాయ పనులు జూన్ నెలలో ప్రారంభించడం జరుగుతుందని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో వెంకటకృష్ణ ఏఎస్ఎన్తో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కంది, పెసర పంటలు అనుకూలమని, ముఖ్యంగా పచ్చి రొట్టె ఎరువులైన జిలుగు, జనుములు 50% రాయితీపై పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారని, అద్దంకి మండలంలో ఉన్న 17 రైతు సేవా కేంద్రాలలో జనుములు, జిలుగులు అందుబాటులో ఉంచి రైతులకు అందించడం జరుగుతుందన్నారు. అలాగే దాదాపు 20 రకాల విత్తనాల కిట్ల రూపంలో రైతాంగానికి పంటలు వేయబోయే ముందు చల్లుకోవడానికి ఏపీసీఎన్ఎఫ్ తరపున అందజేయడం జరుగుతుందని, 12 కేజీల కిట్ 950 రూపాయలకి ఇస్తున్నారని, ఆసక్తి గల రైతులు ఎవరైనా ఉంటే వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు రైతు సేవా కేంద్రాలలో సంప్రదించాలని వెంకటకృష్ణ తెలియజేశారు. ఈ ఖరీఫ్ మనకి ఎర్లీగా వర్షపాతం నమోదైనందువల్ల రైతాంగం కూడా అందరూ కూడా వ్యవసాయ పనులు ముందుగానే జూన్ నెలలోనే ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు సీజన్కి సంబంధించి మనకు కంది, పెసర పంటలు అనుకూలం. అలానే కొంతమంది నీటి వసతి గలవారు మొక్కజొన్న కూడా సాగు చేసుకోవడానికి కూడా ఇది అదునుగా భావిస్తున్నారు. అలానే పచ్చి రొట్టె ముఖ్యంగా మనకి జీలుగులు, జనుములు 50% రాయితీ మీద మనం ఆల్రెడీ ఒక 45 క్వింటాలు జీలుగులు, అలానే 80 క్వింటాలు జనుములు మనం సిద్ధం చేశాము. దాదాపు 17 రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ స్టాక్ అంతా కూడా మనం అందుబాటులో ఉంచి రైతులకి రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పీడిఎంఎఫ్ కిట్స్ అని చెప్పేసి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ అని చెప్పేసి, ఈ కిట్స్ కూడా 12 కేజీలు కిట్స్, దాదాపు 20 రకాల విత్తనాలు మనకి రైతులకి పంట వేయబోయే ముందు చల్లుకోవడానికి కూడా మనం ఏపీసీఎన్ఎఫ్ తరఫున, ఈ సేంద్రీయ వ్యవసాయం తరఫున మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం నో ప్రాఫిట్ నో లాస్ తరఫున మనం 950 రూపాయలకి 12 కేజీలు కిట్స్ మరి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆసక్తి గల రైతులు ఎవరు ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫ్లోరోసిస్ వ్యాధి పట్ల ప్రజలను, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం, గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్లలో మంగళవారం ఆశా డే సమావేశాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ అనిల్ కుమార్ హాజరై జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను డాక్టర్ అనిల్ కుమార్, జయసింహ, హేమా మాధురి, ఏఎన్ఎంలు కలిసి ఆవిష్కరణ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత ఫ్లోరోసిస్ నియంత్రణపై పాఠశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, ఫ్లోరోసిస్ బారిన పడి ఉంటే వారిని గుర్తిస్తే వీల్ చైర్స్ మరియు మొదలైన పరికరాలు అందించడం జరుగుతుందని డాక్టర్ అనిల్ తెలిపారు. కోరిసుపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీన స్కూల్స్ పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్లు అందజేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ప్రతి విద్యార్థికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్కూల్ కిట్స్ ను పంపిణీ చేయనున్నారని, తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.
అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి కోరసపాడు మండలంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేశారని, గతంలో 2 టీచర్లు ఉన్న చోట మరో 2 టీచర్లను అదనంగా కేటాయించి ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారని ఎంఈఓ పున్నయ్య చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లలను మోడల్ ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని ఎంఈఓ కోరారు. ఎంఈఓ కోరసపాడు ఈరోజు నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్కూల్ కిట్స్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. మన మండలానికి రావాల్సిన టెక్స్ట్ బుక్స్, షూస్, బెల్ట్స్, అలాగే ఎన్టీ బుక్స్, యూనిఫామ్, బ్యాగ్స్, డిక్షనరీ, సాక్స్ ఇవన్నీ కూడా వచ్చున్నాయి. కొంచెం కొరవ ఉన్నాయి. ఈరోజు కూడా టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మేము 2 రోజుల్లో మొత్తం స్కూల్ పాయింట్స్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మొదటి రోజే విద్యార్థులందరికీ కూడా ఈ విద్యాకానుక SRKVM సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ని స్టూడెంట్స్కి అందజేయటం జరుగుతుంది. తల్లిదండ్రులకి, గ్రామస్తులకి, పెద్దలకి మా మనవి, ఇప్పుడు మండలంలో మోడల్ ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కొన్ని చోట్ల 2 టీచర్లు ఉన్న దగ్గర ఇప్పుడు 4, 5 టీచర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు. 1 నుంచి 5 వరకు, 6 నుంచి 10 వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు. దయచేసి మీ చిన్నారులను మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.